చాలా కాలం తర్వాత ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చూసా అన్న ఫీలింగ్ నాకైతే కంప్లీట్‌గా కలిగింది. ఏం చెప్పగలను ఇంతకన్నా? హాయ్ గైస్! మొత్తానికి మన విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన 50వ మూవీ 'మహారాజా' చూడడం జరిగింది ఇప్పుడే. సో, ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అన్నది లెట్స్ డిస్కస్. మామూలుగా ఈ మధ్య వస్తున్న సినిమాల్లో అది చిన్న హీరోలు కావచ్చు, పెద్ద హీరోలు కావచ్చు, వాటెవర్ హీరో ఎంట్రన్స్‌కి ఇస్తున్న ఎలివేషన్స్ గానీ, వాటికి ఇస్తున్న బడ్జెట్ గానీ, వాటెవర్ ఒక రేంజ్‌లో ఉంటున్నాయి. కానీ ఈ మూవీలో విజయ్ సేతుపతి గారి ఎంట్రన్స్ చాలా సింపుల్‌గా ఉంటది. ఆయనది ఇది 50వ సినిమా కాబట్టి ఆయన వస్తున్నప్పుడు మెరుపులు చూపించాలి, ఉరుములు చూపించాలి, లేకపోతే మంచి ఫైట్ సీక్వెన్స్ పెట్టాలి. అలా ఏమీ లేదు. హీరో ఎంట్రన్స్ విజయ్ సేతుపతి గారి ఎంట్రన్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఈ మూవీ హీరోకి ఎలివేషన్స్ చూపిద్దాం, లేకపోతే ఎలివేషన్ సీన్స్ మీద గానీ, గూస్ బంప్ సీన్స్ మీద గానీ మూవీని రన్ చేద్దాం అన్న ఇంటెన్షన్ ఏమాత్రం లేదు. ఇది కంప్లీట్‌లీ కంటెంట్ బేస్డ్ మూవీ. అండ్ మోర్ ఓవర్ జనరల్‌గా మనం విజయ్ సేతుపతి గారి మూవీస్ చూస్తుంటే సో, మనకు ఆయన ఒక హీరో అనో, లేకపోతే మెయిన్ లీడ్ రోల్ అని కూడా అనిపించదు. ఒక క్యారెక్టర్‌ని మాత్రమే ఆయన డ్రివెన్ చేస్తారు. సో, ఈ మూవీలో కూడా ఆయన అదే చేశారు. నేను ఈ మూవీ స్టోరీ గురించి కానీ, లేకపోతే అందులో ఉండే ఏ ఒక్క సీన్ గురించి కానీ డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే ఏం చెప్పినా కూడా నాకు తెలిసి అదొక స్పాయిలరే. సో, ఏం చెప్పినా స్పాయిలరే అన్నానని ఏదో మీరు ఒక కొత్త కథ చూస్తున్నాను అన్న ఫీలింగ్‌తో మాత్రం వెళ్ళకండి. ఇది ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ మూవీనే. బట్ దాన్ని వాళ్ళు డ్రైవ్ చేసిన విధానం గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా బాగా నేరేట్ చేశారు. సో, బేసిక్‌గా హీరోకంటూ పర్టిక్యులర్‌గా ఎలాంటి టెంప్లెట్ పెట్టలేదు. సో, ఆయన కథలో ఒక క్యారెక్టర్ మాత్రమే. ఎలాంటి కండిషన్స్ గానీ, ఎలాంటి ఎలివేషన్ సీన్స్ గానీ, అలాంటివి ఏవి కూడా ఇన్‌బిల్ట్ అంటే ఏదో పెట్టాలి ఖచ్చితంగా అని ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కేవలం ఆ క్యారెక్టర్ డ్రైవ్ చేసే సీన్స్‌లోనే మనకు ఆ ఎలివేషన్ గానీ, ఎమోషన్ గానీ, వాటెవర్ అన్నీ చాలా క్లియర్‌గా కనబడతాయి. సో, ఇలా మధ్యలో అడుగుతున్నాను మాత్రం అనుకోవద్దు. ఈ వీడియో గనక మీకు ఇప్పటివరకు చూసింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ లైక్ సింబల్. అలాగే వీడియో మొత్తం చూడండి. నేను ఇచ్చిన కంటెంట్, నేను చెప్తున్న రివ్యూ జెన్యూన్‌గా మీకు అనిపిస్తే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సో, నాకైతే ఫస్ట్ హాఫ్‌లో ఒక్క బోరింగ్ సీన్ గానీ, ఏంట్రా బాబు ఇలాంటి సినిమాకొచ్చాం, ఈ సినిమాకొచ్చాం అన్న ఫీలింగ్ గానీ ఏ ఒక్క నిమిషం కూడా అనిపించలేదు. సో, దే డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో కూడా టూ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది ఏంటంటే, వాళ్ళు మూవీకి హార్ట్‌గా తీసుకున్నటువంటి ట్విస్ట్ ఏదైతే ఉందో నేను గెస్ చేసేసాను. సో, అంటే నేను గెస్ చేశానంటే నేనేదో అక్కడేదో గొప్పగా ఆలోచించాను కాదు. అది అర్థమైపోతుంది. నాకు తెలిసి చాలామంది కూడా అది గెస్ చేయగలరు. బట్ ఆ ఒక్క ట్విస్ట్ అనేది మూవీలో హార్ట్ ఏం కాదు. ఈ మూవీలో ఉండే ప్రతి సీను కూడా మూవీకి హార్టే. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జనరల్‌గా చాలా సినిమాలకి ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సినిమాలకి ఎందుకు ప్రమోషన్ జరగదో నాకైతే పర్టిక్యులర్‌గా అర్థం కావట్లేదు. సో, 'మహారాజా' ఈజ్ డెఫినెట్‌లీ ఏ వాచ్ వర్తీ మూవీ. సో, ట్రై టు వాచ్, మిస్ అవ్వద్దు. సో, ప్లీజ్ డూ వాచ్ 'మహారాజా' మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ ఎలా రివ్యూస్ చెప్తున్నాను అన్నది మీ కామెంట్ రూపంలో తెలపండి. సో దట్ నాకొక ఇన్స్పిరేషన్‌లా ఉంటుంది. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.